హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో మీకు ముందు క్లాసుల్లో హిందీ రాయడం చదవడం అనేది నేర్పించాను. ఇప్పుడు స్పోకెన్ హిందీలో భాగంగా చిన్న చిన్న పదాలు అంటే ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడతారు దాని గురించి ఈ రోజు మనం ఈ క్లాసులో చెప్పుకుందాం. అంటే హిందీలో మాట్లాడడం ఎలాగా, हमें हिंदी में कैसे बातचीत करना, ये सभी इस कक्षा में हमें जानकारी लेंगे. అంటే మొట్టమొదటిగా మనం హిందీలో మాట్లాడాలి అంటే చిన్న చిన్న పదాలతో మనం మాట్లాడవచ్చు. దానికి ఒక చిన్న టాపిక్ ఉంది, అదేంటంటే విధి అంటారు. సో విధి అంటే హిందీలో कहने का ढंग అంటారు. कहने का ढंग అంటే మాట్లాడే పద్ధతి, అంటే ద వే ఆఫ్ టాకింగ్. हमें कैसे बातचीत करना అంటే दूसरों के प्रति हमें कैसे बातचीत करना అంటారు, అంటే ద వే ఆఫ్ టాకింగ్. సో దీనికి సంబంధించి మనకి విధి సంబంధించి రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఆజ్ఞ. సో ఆజ్ఞ అంటే ఆర్డర్ వేడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఆర్డర్ వేసేటప్పుడు కూడా మనం మాట్లాడు. నెక్స్ట్ అనురోధ్ మీన్స్ రిక్వెస్ట్ గా మాట్లాడడం. రిక్వెస్ట్ అంటారు. ఆజ్ఞ యా అనురోధ్. అంటే ఈ విధిలో భాగంగా రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి ఆర్డర్ వేయడం, ఇంకోటి రిక్వెస్ట్ గా మాట్లాడడం ఎలాగో ఇప్పుడు మనం విందాం. సో ఇది మనకి ఈ సందర్భంలో మనకి రావాలి అంటే ఎక్కువగా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి మనము తూ తుమ్ ఆప్ ఎక్కువగా మనం ఈ మూడు మనం తీసుకోవాలి. తూ ఒకటి, నెక్స్ట్ ఏంటి తుమ్ ఒకటి, ఇంకొకటి ఆప్. ఈ తూ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. తూ అంటే మనం ఏమంటామంటే నీవు అంటారు. చాలా మంది కొన్ని సందర్భాల్లో నువ్వు కూడా అంటారు. నెక్స్ట్ తుమ్ అంటే మీరు అంటారు. ఆపు కూడా చాలా మంది మీరు, తమరు అని రెస్పెక్ట్ ఇస్తారు. సో చూడండి, ఇక్కడ ఈ తూ అనేది మనం ఏ సందర్భంలో వాడాలి, తుమ్ అనేది ఏ సందర్భంలో వాడాలి, ఆప్ అనేది ఏ సందర్భంలో వాడాలి, మీకు వాడాలనేది మీకు తెలియాలి. తూ తుమ్ ఆప్. సో ఈ తూ అనేది ముఖ్యంగా మనము ఎవరితో మాట్లాడతామంటే మాక్సిమం అంటే బిలో 5 years వాళ్ళతో మాట్లాడాలి. బిలో 5 years వాళ్ళతోనే మాట్లాడాలి తూ అనేది. ఇంకా చాలా మంది అంటే కొంచెం ఇష్టంగా లాడ్ ప్యార్ ఎక్కువగా ఇష్టంగా ప్రేమ చూపించే వాళ్ళతో కూడా మాట్లాడుతుంటారు. అరే తువా, తుజారే, ఇలాగా మనకి ప్రేమగా మాట్లాడే వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. తూ అనేది బిలో 5 years వాళ్ళతో. ప్లస్ ఒక ఆర్డర్ వేసేటప్పుడు కూడా మనం మాట్లాడతాం. పో, బయటికి పో, ఈ విధంగా మనము తూ అనేది యూజ్ చేస్తాం. ఈ తుమ్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే మ్యాక్సిమం దోస్తోంకే ప్రతి దోస్త్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ తో మాట్లాడతాం. ముఖ్యంగా మనం ఫ్రెండ్స్ తో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం దోస్త్. ఇంకా ఆప్ అనేది సో మనం ఏంటంటే కొంచెం సిటిజన్స్ వాళ్ళతో మాట్లాడతాం. ఇంకా రిక్వెస్ట్ వాళ్ళతో మనం ఎక్కువగా రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా మనం రిక్వెస్ట్ గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.